భారతదేశంలో ముఖ్యంగా ఫాస్టెస్ట్‌గా డెవలప్ అవుతున్న సిటీస్‌కొచ్చేలకే ఏంటంటే ముఖ్యంగా బాగా గ్రోత్ చూసుకున్నాం. ముఖ్యంగా 2 సిటీస్ అయితే టగ్ ఆఫ్ వార్ అనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా బెంగుళూరు, హైదరాబాద్. దాని గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. వార్మ్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. నా పేరు వడ్లూరు వెంకటేశ్వర్లు. ప్రాపర్టీ కన్సల్టెంట్ అండ్ గైడర్. ఇందుట్లో ఏంటంటే ఇప్పుడు అమెరికా సిలికాన్ వ్యాలీ తర్వాత భారతదేశంలో బెంగుళూరు అండ్ హైదరాబాదు కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ ఏంటంటే ఈ 2 నగరాల్లో ఐటీ ఉద్యోగులకి ఏది బెస్ట్ చాయిస్ అనేది ఒక క్వెషన్ మార్క్‌గా అనేది ఉండటం జరుగుతుందనమాట ఎప్పుడు. హైదరాబాద్ వర్సెస్ బెంగుళూరు. చాలా వరకు ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వలన బెంగుళూరు నుంచి కూడా ఏంటంటే దే ఆర్ ప్రిఫరింగ్ హైదరాబాద్ అనమాట. ఐటీ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీగా. దీనివల్ల మనం జాగ్రత్తగా చూస్తుంటే ఐటీ రంగంలో ముఖ్యంగా పోటాపోటీగా ఈ 2 నగరాలనేది మనకి ఐటీ పరంగా నడుస్తుంది. బట్ స్టిల్ బెంగుళూరు ఇప్పటికి కూడా ఏంటంటే లీడింగ్‌లో ఉంది ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌లో. అట్లనే బట్ ఇట్ మే క్యాచ్ అప్ ఫ్యూచర్. ఎందుకంటే రేట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ఐటీ సెక్టర్ హైదరాబాద్‌లో చాలా ఎక్కువ ఉంది. అందుకని మనం చూస్తున్నాము రాబోతున్న చాలా వరకు జీసీసీ సెంటర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్‌లో కూడా హైదరాబాద్‌లో ఎక్కువ వస్తున్నాయి. లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ మనం చూస్తే అనమాట. దానివల్ల ఏంటంటే డెఫినెట్‌గా రెవెన్యూ అనేది ఆ రాష్ట్రానికి ఎక్కువగా ఉండబోతుందన్నమాట. ఆ రెవెన్యూతో పాటు ఏంటంటే దాని యొక్క ఇంపాక్టు సాలరీ లెవెల్స్ కూడా ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉండటం వలన రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా వరకు ఇంపాక్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే అందువల్లే ఐటీ సెక్టర్ దీనివల్ల ఏంటంటే వెస్ట్ ఆఫ్ ది హైదరాబాదు మంచి రేట్స్, మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చాయంటే కారణం ఏంటంటే ఐటీ యొక్క ఎంప్లాయ్‌మెంటు. వాళ్ళ యొక్క హై సాలరీ లెవెల్సు. అట్లని ఒక్కోసారి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ మనం ఈరోజు డిస్కస్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ కన్నా వేరే విధంగా ఏంటంటే ఏది బాగుంటుంది అన్నట్టుగా చూసుకుంటుంటే కొత్త స్టార్టప్స్‌లో కూడా ఏంటంటే హైదరాబాద్ ఇప్పుడు మంచి ఎకో సిస్టమ్ అనేది డెవలప్ చేస్తుందనమాట. స్టార్టప్స్‌లో గానీ స్టార్టప్స్‌లో గానీ, ఆర్&డీలో గానీ ఆహ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్‌ని అట్రాక్ట్ చేయటంలో గానీ బెంగుళూరుకి మంచి గట్టి పోటీ అయితే ఇస్తుందనేది మనం చెప్పొచ్చు మనమాట. బెంగుళూరులో ఏంటంటే లాస్ట్ 30 ఇయర్స్‌లో మొదటి నుంచి అదే లీడింగ్‌లో ఉండటం వల్ల ఏంటంటే అనేక కంపెనీలు ఈరోజు కూడా ఏంటంటే బెంగుళూరులో కొలువుదీరాయన్నమాట. బెంగుళూరులో ఏంటంటే ఇన్ఫోసిస్ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉండటం ఒక విశేషం అన్నమాట. అలాగనే బెంగుళూరులో ఇన్ఫోసిస్ గానీ, విప్రో గానీ, మైండ్ ట్రీ గానీ దేశీ కంపెనీలు అట్లనే ఎంఎన్‌సి కంపెనీలు చూస్తే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇంటెల్, సిస్కో, ఐబీఎం, యాక్సెంచర్ ముఖ్యమైనవిగా బెంగుళూరులో ఉన్నాయి. ఇక స్టార్టప్ విషయానికొస్తే ఏంటంటే ఈ ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, ఓలా, జెరోడా వంటి కంపెనీలు కూడా ఏంటంటే బెంగుళూరులో కొలువు తీరాయన్నమాట. ఇది డెఫినిట్‌గా ఏంటంటే దీనివల్ల ఈ యొక్క ఇంపాక్ట్ బెంగుళూరు యొక్క రెవెన్యూకి ఐటీ పరంగా కూడా గవర్నమెంట్‌కి కూడా మంచి రెవెన్యూ వస్తుంది. కానీ ఆహ్, ప్రతికూలతలు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యొక్క ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల పొల్యూషన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నా గానీ ఇట్ ఈస్ టేకింగ్ అట్ టైమ్స్ మోర్ దెన్ 30 మినిట్స్ అనమాట టైము. దానివల్ల కూడా ఏంటంటే చాలామంది బెంగుళూరుని ప్రిఫర్ చేయట్లా. కంపెనీస్ గానీ, అట్లా గానీ ఐటీ ఎంప్లాయీస్ గానీ. ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే ప్రతికూలత చూసుకుంటే అక్కడ ఒక రెంటల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువనమాట. రెంట్స్ చాలా ఎక్కువ కంపేర్ టు హైదరాబాద్. అందువలన కూడా ఏంటి కాస్ట్ ఎఫెక్టివ్ మెజర్స్‌గా యాజ్ ఇండివిడ్యువల్‌గానే యాజ్ ఎ కంపెనీస్ గాని ఏంటంటే హైదరాబాద్ ప్రిఫరింగ్ మన ఎక్స్‌పెండిచర్ తగ్గించుకుంటానికి. ఇంకొకటేంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ గూడా ఏంటంటే అక్కడ రెంటల్ ఎక్కువ ఉండటం వల్ల ఫుడ్డు గానీ, ఇంకా ఏదన్నా గానీ ఐటెమ్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఉండటం వలన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది బెంగుళూరులో ఎక్కువనమాట. హైదరాబాద్‌తో మనం పోల్చుకుంటే. దానివల్ల కూడా ఏంటంటే ఈ కా కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రిఫరింగ్ హైదరాబాద్. అందువల్ల ఏంటంటే దేర్ ఈజ్ ఎ షిఫ్ట్ ఇన్ ద
డెవలప్మెంట్స్ అనమాట. ఎస్పెషల్లీ ఇన్ ద ఐటీస్ గానీ, జీసీసీ సెంటర్స్ గానీ, కొత్తగా వస్తున్న ఐటీ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ హైదరాబాద్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి. ఇందుట్లో కూడా ఏంటంటే హైదరాబాద్‌లో కూడా ఏంటంటే మనకి మనం రీసెంట్‌గా లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో చూస్తాము ఏంటంటే ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అమెరికా ఆహ్, మ మై అతి పెద్ద క్యాంపస్‌లు కూడా ఇక్కడ హైదరాబాద్‌లో సెటప్ చేసింది. గూగుల్ గానీ, అట్లనే ఫేస్‌బుక్ గానీ, అట్లనే ఏషియాలో సెకండ్ హైయెస్ట్ బిగ్గెస్ట్ ఆఫీస్ అనేది ఇక్కడ సెటప్ చేయటం జరిగిందనమాట. అంటే హైదరాబాదు కూడా ఏంటంటే చాలా వరకు కంపెనీస్‌కి మెయిన్ క్యాంపసెస్‌కి కూడా ఆహ్, చాలా వరకు ఏంటంటే డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం వలన డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ బాగా రావడానికి అంటే నేననేది నెక్స్ట్ 5 ఇయర్స్‌లో బెంగుళూరుని బీట్ చేయడానికి అవకాశం ఉంది. ఐటీ పరంగా గానీ, అడ్వాన్స్ టెక్నాలజీ పరంగా గానీ. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా హైదరాబాద్ యొక్క వాతావరణం కూడా చాలా బాగుంటుంది కంపేర్ టు బెంగుళూరు. బెంగుళూరు వాతావరణం కూడా బాగుంటుంది. అందువల్ల ఏంటంటే అక్కడ ఐటీ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. దానికి సమతుల్యం ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కువ చలి కాకుండా, ఎక్కువ సమ్మర్ కాకుండా హైదరాబాద్ యొక్క కూడా చాలా అనుకూలతలు చాలా ఎక్కువ. అండ్ ఇంకోటేంటంటే హైదరాబాద్ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ గానీ, ఎన్విరాన్మెంటల్ గానీ, అండ్ లా అండ్ ఆర్డర్ గానీ, అండ్ కాన్సిస్టెన్సీ ఆఫ్ ది పాలిసీస్ ఆఫ్ ది గవర్నమెంట్స్ గానీ, ఇక్కడ చాలా బాగున్నాయని డెఫినెట్‌గా మనం చెప్పొచ్చనమాట. 360 డిగ్రీస్‌లో మనకి హైదరాబాద్ యొక్క డెవలప్ అవ్వటానికి స్కోప్ ఎక్కువుంది. ఈ ఫ్యాక్టర్స్ అనమాట యాక్చువల్‌గా ఏదైనా గ్లోబల్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయబోయే ముందు లాంగ్ టర్మ్ ఆలోచించి చేస్తున్న డెవలప్‌మెంట్ అనమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఏంటంటే ఎప్పుడు ఒకే విధంగా సెక్టర్ గానీ, లొకేషన్స్ గానీ ఒకే విధంగా ఒక ప్లేస్‌లో ఉండదు. ఇన్వెస్ట్‌మెంట్ యొక్క హాట్ స్పాట్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ కూడా. ఇప్పుడు అంతకుముందు హైటెక్ సిటీ, ఆ తర్వాత గచ్చిబౌలి, ఆ తర్వాత ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నియోపోలిస్ ఈ విధంగా షఫుల్ అవుతూ వస్తుంది. ఎందుకంటే రేట్స్ పెరిగే కొంది దే గో టు ద నెక్స్ట్ లో ఆహ్, రేట్స్ ఎక్కడైతే తక్కువ ఉన్నాయో. ఇప్పుడు నెక్స్ట్ ఆ విధంగా మనం పోల్చుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా ఒక అద్భుతమైన మనకి లొకేషన్ చూసుకుంటే నెక్స్ట్ నియోపోలిస్‌కి దగ్గరున్న బుద్వేల్ అండ్ సాతంరాయి ఈ ఏరియాస్‌లో ఫ్యూచర్‌లో ఇప్పుడున్న రేట్స్‌కి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డెఫినిట్‌గా డబుల్ అవుతానికి అవకాశం ఉంది రేట్స్. ఇంకోటేంటంటే ఓకే. ఫ్యూచర్ గచ్చిబౌలికి ఇక్కడికి మనకి మహేశ్వరానికి ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ ట్రావెల్ టైం పట్టొచ్చు. అదే గచ్చిబౌలి నుంచి ఇప్పుడు కోకాపేటకి గానీ ఒక 15 మినిట్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ది 10-15 మినిట్స్ టైమే. అట్లనే మహేశ్వరంలో అండ్ తుక్కుగూడలో ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు దే కెన్ గెట్ ఇట్ లెస్ దెన్ హాఫ్ ఆఫ్ 50% లెస్ దెన్ వాట్ రెసిడెన్షియల్ గానీ, కమర్షియల్ గానీ ఏదైనా గానీ ప్రాపర్టీ చూసుకుంటే ఈ కోకాపేట, నియోపోలిస్ వీటికన్నా 50% రేట్‌లో మనకక్కడ దొరకటానికి అవకాశం ఉంది. అందువల్లనే దేర్ ఈజ్ ఎ ఫ్యూచర్‌లో షిఫ్ట్ అవ్వటానికి అవకాశం ఉంది మహేశ్వరము, పెద్దగోల్కొండ ఈ ప్రాంతాల్లో. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒకే విధంగా ఒక ప్లేస్‌లో ఉండదు. ఒక ప్లేస్‌లో ఉండంగానే అక్కడ సాచురేషన్ వచ్చేసిన తర్వాత తగ్గుతూ ఉంటుంది. మిగతా ప్లేస్‌కి షఫుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. కన్వీనియన్స్ ఉంటుంది. కనెక్టివిటీ పెరుగుతుంది. అందుకని ఇప్పుడు ఓఆర్ఆర్‌కి కూడా ఏంటంటే బుద్వేల్ దగ్గర సెపరేట్ 17A అనేది ఎగ్జిస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల కూడా బుద్వేల్ ఐటీ గానీ, బుద్వేల్ యొక్క సంబంధించిన మహబూబ్ మాల్‌కి ఇంకా నియర్ అబౌట్ 44 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఉంది నియర్ ప్రెస్టేజ్ సిటీ కాదు. ప్రెస్టేజ్ స్ప్రింగ్ ఫీల్డ్ అనేది ఒకటి తీసుకొచ్చారు అక్కడ. ఇది బుద్వేల్‌లోనే. వాళ్ళు కూడా 20 ఏకర్స్‌లో ఉంది ప్రెస్టేజ్ వాళ్ళది. అట్లనే అక్కడ హోటల్స్ రాబోతున్నాయి. అక్కడ కొన్ని సెక్టర్స్ అక్కడ ఆల్మోస్ట్ ఎకో పార్క్ ఆల్రెడీ రెడీ టు ఇనాగ్రేట్ అనమాట. అట్లనే ఆర్టిఫిషియల్ బీచ్ రాబోతుంది. ఈ విధంగా ఏంటంటే కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్‌మెంట్ ఉంటుందో అక్కడ రెసిడెన్షియల్ పరంగా కూడా డెవలప్‌మెంట్ అనేది రాబోతుందనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఈరోజు కూడా ఏంటంటే ప్రెస్టేజ్ స్ప్రింగ్ ఫీల్డ్ గానీ, ప్రెస్టేజ్ సిటీ గానీ ఆల్మోస్ట్ 8,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్‌టీ. వేరే నియోపోలిస్ చూడండి 12,000 కాడి నుంచి అప్ టు 15,000, 16,000 ఉంది. అంటే బట్ ద ట్రావెల్ డిస్టెన్స్ ఈజ్ 10 మినిట్స్ ఫర్దర్. అంటే ఇయన్నీ ఆలోచించి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి డెఫినిట్‌గా ఆహ్, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన ఏ విధమైన గైడెన్స్ కావాలన్నా నన్ను సంప్రదించండి. నా ఫోన్ నంబర్ 8121748850. థాంక్ యూ వెరీ మచ్.